రోమాపత్రిక 8వ అధ్యాయం 28వ వచనం. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదుము. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు మహిమ. నా చేతిలో ఉన్న ఈ వస్తువుని చూస్తున్నారు కదా, దీనిలో ఉన్న పదార్థం పేరు సోడియం. సోడియాన్ని అనేక విధాలుగా ఉపయోగిస్తారు. ఈ సోడియం మనకు గాయాలు తగిలినప్పుడు దాన్ని నయం చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే బాంబుల తయారీ విధానంలో బ్లాస్టింగ్ పదార్థంగా కూడా దీన్ని ఉపయోగిస్తారు. దీని స్వభావం గురించి ఆలోచిస్తే ఇది గాయాల్లో ఉన్న బ్యాక్టీరియాని చంపడం, అలాగే హానికరమైన బాంబుల తయారీ విధానంలో ఉపయోగించడాన్ని బట్టి చూస్తే ఇది విషపూరితమైన స్వభావం కలిగి ఉందని చెప్పవచ్చు. అందరికీ ప్రైజ్ ది లార్డ్. నా పేరు షాకీరా. నా చేతిలో ఉన్న ఈ వస్తువును చూస్తున్నారు కదా, దీనిలో ఉన్న పదార్థం పేరే క్లోరిన్. ఈ క్లోరిన్ను నీటిలోని క్రిములను చంపడానికి ఉపయోగిస్తారు. దీని స్వభావం విషపూరితమైనదే. ఈ క్లోరిన్ను మరియు ఈ క్లోరిన్ నుంచి వచ్చిన క్లోరైడ్ అనే పదార్థమును మరియు సోడియంను కలిపినట్లయితే మనం రోజు ఉపయోగించే ఉప్పు తయారవుతుంది. ఇవి రెండు విడివిడిగా ఉన్నప్పుడు వీటి స్వభావం విషపూరితమే. కానీ అవి కలిపినప్పుడు లేదా సమకూర్చినప్పుడు అవి ఆహారానికి రుచిని ఇచ్చే పదార్థంగా మారుతుంది. ఈ విధంగా మన జీవితంలో కూడా ఎన్నో కష్టతరమైన పరిస్థితులు రావచ్చు. దేవుడు నాకే ఎందుకు ఈ పరిస్థితులు ఇస్తున్నారు అని కూడా నీకు అనిపించవచ్చు. ఆ విషపూరితమైన పరిస్థితులను, ఆ చేదైన అనుభవాలన్నింటినీ సమకూర్చి సమస్తము మన మేలు కోసమే దేవుడు జరిగిస్తాడని మనం గుర్తుంచుకోవాలి. అందరికీ ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ విధముగా మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన కూడా దేవుడు సమస్తమును సమకూర్చి మేలు కొరకే జరిగించుచున్నాడు. దేవునికే మహిమ కలుగునుగాక.